కరెంటు ఛార్జీల పెంపు ఒక మోసం. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తానన్న జగన్ గారు ఇప్పుడు గుట్టుగా స్లాబులను కుదించడంతో 75 యూనిట్లు దాటితే చాలు బిల్లు షాక్ ఇస్తోంది. దీంతో ఫ్యాన్కు ఓటేసినోళ్లు కూడా ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలంటే హడిలిపోతున్నారు. రాష్ట్రంలో ప్రజలు, కూలీలు లాక్డౌన్ వల్ల పనులు లేక, తినడానికి తిండి లేక పస్తులుంటే ప్రభుత్వం దారుణంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద వేసి వారిని పీల్చి పిప్పి చేస్తోంది. 500 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చిన వాళ్లకే ఛార్జీ పెరిగిందని, ఎక్కువ వాడినందుకే ఎక్కువ బిల్లు వచ్చిందని ప్రభుత్వం తరపున అబద్ధాలు మాట్లాడే బుగ్గన గారు అంటున్నారు. కానీ అసలు మోసం స్లాబ్ మార్పుల్లోనే చేసింది ప్రభుత్వం. అందుకే ఒక ఫ్యాను, ఒక బల్బు ఉన్న పూరి గుడిసెకు కూడా వేలల్లో బిల్లు వచ్చింది. నెలకు 75 యూనిట్ల వరకు గ్రూప్ ఏలోను, 76 నుంచి 225 యూనిట్ల వరకు గ్రూప్ బిలోను, 225 యూనిట్లకు పైన గ్రూప్ సిలోను వినియోగదారులను చేర్చింది ప్రభుత్వం. అంటే 75 యూనిట్లను దాటి 1 యూనిట్ వినియోగించిన బిల్లు పేలిపోతుందన్నమాట. ఏలో ఉన్న వాళ్ళు బిలోకి వస్తే ₹1.45 బదులు ₹2.60 యూనిట్కి కట్టాలి. బి నుంచి సికి వస్తే ₹3.35 కట్టేవాళ్లు ఇప్పుడు యూనిట్కు ₹3.60 నుంచి ₹5.60 వరకు కట్టాలి. 300 కంటే ఎక్కువ వినియోగించిన వారి కోసం 3 స్లాబులు తెచ్చారు. ఆ ప్రకారం 301 నుంచి 400 యూనిట్లు ఉంటే ₹7.95, అదే 401 యూనిట్ నుంచి 500 వరకు ఉంటే ₹8.50, 500 కంటే ఎక్కువ ఉంటే ₹9.95 వసూలు చేస్తున్నారు. వీటికి తోడు కన్జ్యూమర్ ఛార్జీలు అంటూ ₹55 వసూలు చేస్తున్నారు. అందుకే నెలకు 200 బిల్లు వచ్చే వృద్ధురాలికి 2 నెలలకు ₹3,424 బిల్లు వచ్చింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వినియోగదారులపై భారం మోపకుండా ఒక ప్రత్యేక స్లాబ్ పద్ధతిని పాటించింది. దాని ప్రకారం ఏడాది మొత్తం వినియోగించిన యూనిట్ల ప్రకారం కేటగిరీని నిర్ణయించారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏ నెల వినియోగాన్ని ఆ నెలకే లెక్కకు తీసుకుని కేటగిరీని నిర్ణయిస్తోంది. ఇది మరో మోసం. ఈ మోసాలన్నిటినీ వ్యతిరేకిస్తూ పేదలను ప్రభుత్వ దోపిడీ నుంచి రక్షించేందుకు తెలుగుదేశం నడుం కట్టింది. లాక్డౌన్ 3 నెలలు కరెంటు ఛార్జీల రద్దు కోసం గురువారం మండల, నియోజకవర్గ స్థాయిల్లో తెలుగుదేశం నేతలు నిరసన దీక్షలు చేస్తున్నారు. తెలుగుదేశం దీక్షలకు సంఘీభావంగా అన్ని వర్గాల ప్రజలు ఇళ్లలోనే దీక్షలు చేయాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు పిలుపునిచ్చారు.